Yes, welcome to Big TV Digital Exclusive. ఖమ్మం మిస్సింగ్ కేసులో విషాదం నెలకొనింది. అయితే చనిపోయారు ఆ మనిషి. మిస్సింగ్ అని చెప్పి 2 రోజుల కిందటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు వాళ్ళ ఇంట్లో మనుషులు. ఈ రోజు పోలీసులు కూడా కేసుని అంటే ఫార్వర్డ్ గా చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తూ 2 రోజుల కిందట మిస్ అయిన కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే నేపథ్యంలో సంజయ్ మృతదేహం కూడా లభ్యం చేసుకున్నారు. కొనిజర్ల మండలం సాగర్ కెనాల్లో ఆయన మృతదేహం దొరికింది. అసలు ఆ మృతదేహం అంటే కెనాల్ లోపల ఎందుకు దొరికింది, ఇది హత్య లేదంటే సూసైడా, ఎవరున్నారు దీని వెనకాల ఏంటి అనేది అంతా మిస్టరీగా మారింది. సంజయ్ మృతదేహాన్ని గుర్తించారు రైతులు గుర్తించిన తర్వాత తన సోదరుని పికప్ చేసుకోవడానికి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళ ఇంట్లో ఒక అన్నని పికప్ చేసుకోవడానికి వాళ్ళ బ్రదర్ని పికప్ చేసుకోవడానికి ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మొన్న రాత్రి బయటకు వెళ్ళిన సంజయ్ కాల్ చేసి ఓ మహిళని కొందరు ఎత్తుకెళ్తున్నారు, తన సోదరుడికి కాల్ చేసి కొన్ని వ్యాఖ్యలు మాట్లాడారు. అంటే వాళ్ళు తనని కొట్టి చంపేస్తున్నారన్న అని చెప్పి ఆందోళన కూడా వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు అని చెప్పి సంజయ్ పైన కంప్లైంట్ కూడా ఇచ్చారు. అసలు మిస్సింగ్ కేసు అయింది, మా తమ్ముడు సంజయ్ కనిపించడం లేదు, నన్ను పిక్ చేసుకుంటా అని చెప్పిన తర్వాత లాస్ట్ ఫోన్ కాల్ ఇది చెప్పారు. దాని తర్వాత సంజయ్ ఫోన్ కూడా నాట్ రీచబుల్ వస్తుంది, అసలు ఏమైనా హెల్ప్ చేయండి అని పోలీసుని ఆశ్రయించారు. అయితే ఇంతకీ సంజయ్ ఎలా చనిపోయాడు అన్న దానిపై ప్రజల్లో కూడా ఉత్కంఠ నెలకొనింది. అసలు ఆ మహిళ ఎవరు, ఆమెను ఎక్కడుందన్న దానిపై కూడా సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. అయితే సంజయ్ లాస్ట్ అంటే చివరి మాటలో ఏం మాట్లాడారు వాళ్ళన్నతో ఒకసారి విందాం. అరే వచ్చరా అరే అరే నేను వస్తానా అరే వచ్చరా అరే అరే నేను వస్తానా సో విన్నారు కదా సంజయ్ లాస్ట్ మాటల్లో చాలా భయాందోళనకి చెందాయి. ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి చాలా ఉత్కంఠ మెలుకుంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భయపడకురా మేము వస్తాము అని చెప్పినప్పటికీ దాని తర్వాత నుంచి సంజయ్ కనపడకుండా పోయాడు. అయితే అదృశ్యమైన సంజయ్ 2 రోజుల తర్వాత కెనల్లో బయటపడ్డాడు, అది కూడా ఒక డెడ్ బాడీ లాగా. అయితే ఈ ఘటన పైన మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి భాస్కర్ లైన్లో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. భాస్కర్ చెప్పండి, అసలు సంజయ్ని చంపేశారా లేదంటే ఏమైంది ఆ ఫోన్ కాల్ తర్వాత? లక్ష్మి ఇప్పటికే ఖమ్మం కర్ణగిరి పరిధిలో గత 2 రోజుల క్రితం మిస్సింగ్ అయినటువంటి సంజయ్ చివరకు కాసేపటి క్రితమే ఒక మిగతా జీవిత సాగర్ కెనాల్ లో మృత్యుతో కొందరు రైతులు చూసి పోలీసు సమాచారం నేపథ్యం. ఫలితంగా మాత్రం ఆ కుటుంబానికి తీరని శోకం ఇచ్చిన చెప్పుకోవచ్చు. ఒక ఆడపిల్ల ఒక 4 వ్యక్తులు ఆటోలో తీసుకుని వెళ్తున్న నేపథ్యంలో ఆమె కాపాడాలంటూ ప్రాధాయపడిన తరుణంలో ఒక్కసారిగా ఆమె కాపాడేందుకు తాను కూడా ఆ ఆటోను వెంబడించిన నేపథ్యంలోనూ ఆ ఆటోలో వెళ్తున్న కొందరు వ్యక్తులు ఇతన్ని గుర్తించి సంజయ్ని కూడా ఆయన బండిని లాక్కొని అతను కూడా ఆటోలో వేసుకొని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొట్టుకుంటూ అతన్ని సాగర్ కెనాల్ తీసుకెళ్ళినట్టుగా తన అన్నకు వాయిస్ మెసేజ్ పంపించిన నేపథ్యం అయితే ఉంది లక్ష్మి. ఫలితంగా చూసుకుంటే మాత్రం అంటే అన్న హైదరాబాద్ చూస్తున్న నేపథ్యం, అన్న కోసం తమ్ముడు పికప్ చేసుకునేందుకు వెళ్తున్న నేపథ్యంలో ఒక మహిళ మధ్యలో సహాయం కోసం ఆగ్రహాలు చేసిన తరుణంలో ఒక మానవత్వంతో ముందుకు వచ్చిన తరుణంలో ఒక్కసారిగా సహాయం చేసేందుకు వెళ్ళినటువంటి సంజయ్ ని కనపంచకుండానే పూర్తిగా అతని యొక్క ప్రాణాలు బలిగొన్న ఘటన ఖమ్మంలో సంచలనం రేకెత్తిస్తుంది. ఉదయం వరకు కూడా సాయంత్రం వరకు కూడా పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 3 బృందాలుగా ఏర్పాటు చేసి సాగర్ కాల వైపు కావచ్చు, జంగిల్ వైపు కావచ్చు, పరిసర ప్రాంతం అంతా కలిగి తిరుగుతున్న నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం పోలీసులు యొక్క మృతదేహాన్ని కనుగొన్నారు, కానీ దీనికి సంబంధించినటువంటి మిస్టరీని మాత్రం ఛేదించేందుకు ఇంకాస్త కష్టంతో చేసిన నేపథ్యం ఉంది లక్ష్మి. ఫలితంగా అసలు మహిళ ఎవరు,
ఆమె ఎక్కడ పోయింది, ఆమె మృతదేహం ఆమె కూడా ప్రాణాలతో ఉన్నదా లేదా అనేది కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తారు. ఒకవేళ ఆమె ప్రాణాలతో లేకపోతే ఆ మృతదేహం ఎక్కడ ఉంది, ఎటువైపు పోయింది అనేది కూడా దానికి సంబంధించి కూడా ఒక వైపున పోలీసు బృందాలుగా ఏర్పడి ఆరాధిస్తున్న నేపథ్యం అయితే ఉంది. లక్ష్మి ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఖమ్మంలో మాత్రం జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతూ ఒక నిందితులను తీసుకునే పనిలో భాగంగా చూస్తే ఇది ఒకవేళ గంజాయి సేవిస్తున్నటువంటి వాళ్ళ పైన లేకపోతే ఇంకేతర దుష్టశక్తుల పైన అనే దానిపై కూడా పూర్తిగా పోలీసులు దృష్టి సారిస్తూ ఉన్నారు. మొత్తానికైతే మాత్రం సంజయ్ ని కాసేపు క్రితమే ఖమ్మం ప్రభుత్వం తరలించారు. కొంజర్ల మండలంలోనూ సాగర్ కాలువ దగ్గర వద్ద సంజయ్ మృతదేహాన్ని లష్కర్ గుర్తించడంతో ఆ లష్కర్ రైతులతో సహాయం మేరకు స్థానిక పోలీసులు సమాచారం నుంచి అక్కడి నుంచి పోలీసులు ఖమ్మం రూరల్ పోలీసులు సమాచారం అందించారు. ఖమ్మం రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని ఆ కుటుంబీకులకు సమాచారం అందించారు. మళ్ళీ కలుసుకుంటే మాత్రం సంజయ్ మృతదేహాన్ని కుటుంబీకులు గుర్తించి నిర్ధారణ చేసిన నేపథ్యం ఉంది. అయితే ఈ ఘటన సంబంధించి అసలు ఎవరు చేశారు, ఎలా చేశారు, అసలు ఆర్ధనాదాలు చేసిన మహిళ ఎవరు, అలా ఆ ముఠాలో వ్యక్తి లేకపోతే ఇప్పుడు కావాల్సిన ట్రాప్ చేశారా అనే దానిపై కూడా ఆ కోణంలో అన్ని విధాలుగా సంజయ్ సంబంధించినటువంటి విషయాన్ని ఛేదించేందుకు పోలీసు మాత్రం ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తుంది. లక్ష్మి మరి భాస్కర్ తిను అన్నయ్యని అంటే తన సోదరుని పిక్ చేసుకుందాం అనుకునే సమయంలో తిను బయలుదేరినట్టు తెలిపారు. అయితే లాస్ట్ టైం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూశారు. అయితే పిక్ చేసుకుంది అర్ధరాత్రి మధ్యాహ్నమా, ఏ సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్తున్నా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో తన అన్న హైదరాబాద్ నుంచి వస్తున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా తను ఖమ్మం రైల్వే స్టేషన్ వైపు వచ్చిన తర్వాత తమ్ముడికి ఫోన్ చేసి తను పికప్ తీసుకోవాల్సిందిగా అన్నకు ఆదేశించడం జరిగింది. ఆ కోరడంతో అతను తన అన్నం తీసుకొచ్చే పనిలో భాగంగానే ఒక్కసారిగా సంజయ్ తన ఇంటి కర్ణగిరి బైపాస్ దగ్గర ఉన్నటువంటి రాజీవ్ బ్రోకల్ నుంచి ఆయన ఒక్కసారిగా ఆయన బండి మీద వెళ్తున్న నేపథ్యంలో మార్గ మధ్యలో ఖమ్మం బైపాస్ అంటే ఖమ్మం రూరల్ గ్రామీణ ప్రాంతం అదంతా కూడా ఆ ప్రాంతంలో అంత నిర్జీవంగా ఉన్న ప్రదేశంగా అంటే కాస్త అలజడి తక్కువగా ఉన్నది. మొత్తానికైతే ఒకవైపు చలి, ఒకవైపున అర్ధరాత్రి కావడంతో జనసంచారం తక్కువగా ఉన్న నేపథ్యంలో 2 గంటల సమయంలో ఒక మహిళ ఆర్ధనాదాలు చేస్తున్న నేపథ్యంలో అంటే ఆటోలో గుర్తున్న వ్యక్తులు ఒక మహిళను లాక్కొని వెళ్తున్న నేపథ్యం ఆమెను ఆటకాయించి తీసుకుని వెళ్తుంటారు. ఆమె సహాయం కోసం ఆర్ధనాదాలు చేస్తూ గట్టిగా మొత్తుకుంటున్న నేపథ్యంలో అది విన్నటువంటి సంజయ్ ఆమెను రక్షించే పనిలో భాగంగానే అర్ధరాత్రి 2 గంటల సమయంలో అన్నకాడికి వెళ్తున్న నేపథ్యం అన్నకు సంబంధించిన పని వదిలివేసి ఈ మహిళను రక్షిద్దామని మానవీయ కోణంలోనూ ఆమెను ఆటోను వెంబడించడం జరిగింది అనేది ప్రధానంగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఆ యొక్క మహిళ వెంబడించిన నేపథ్యంలో ఆ ఆటోను వెంబడించిన నేపథ్యంలోనూ ఒక్కసారిగా అతను గుర్తించినటువంటి ఆటోలో కొంతమంది దుండగులు మొత్తానికి తన యొక్క తనను కూడా బలవంతంగా ఆయన తీసుకెళ్లినట్టుగా ఆటోలో నుంచి అంటే ఆ బండి మీద నుంచి తను బయట దింపేసి ఆటోలు ఎక్కించుకొని తన పొత్తు కూడా తీసుకోవాల్సిన నేపథ్యంలో అక్కడికి వాళ్ళ అన్నకు ఒక మెసేజ్ పెట్టింది. ఆ అర్ధరాత్రి పూట వాయిస్ మెసేజ్, అన్న నన్ను ఒక మహిళను చంపేశారు, ఆ మహిళను ఇప్పుడు చంపిన నన్ను కూడా చంపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తారు, నన్ను బాగా విపరీతంగా కొడుతున్నారు అంటూ ఒక వాయిస్ మెసేజ్ భయంకరమైనటువంటి వాయిస్ తో తన అన్నకు వాయిస్ మెయిల్ పంపించాడు. ఆ ఒక్క వాయిస్ మెయిల్ తప్ప ఇక తర్వాత పోలీసులు అంటే ఆ కుటుంబ సభ్యులు ఆ ఘటనా స్థలానికి చేరుకునే బండి కనపడింది కానీ మిగతా తమ్ముడు అంత జాడ కనపడబోతుంటే ఆ కుటుంబీకులు కావచ్చు, వాళ్ళ అన్న కావచ్చు, కూడా స్థానికులు కూడా ఆ పరిసర ప్రాంతం అంతా కూడా అర్ధరాత్రి నుంచే కలదిరిగారు. కానీ ఎక్కడ అంటే అంత ప్రాంతం తెలిసే ప్రాంతం కనుక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులు చాలా వరకు కూడా ఆ ప్రాంతాన్ని వెతికినా కానీ టార్చ్ లైట్లతో కావచ్చు, బైక్ లైట్స్ తో కావచ్చు, మొత్తం వెతికినా కానీ ఎక్కడా కూడా ఆయన ఆచూకీ కాస్త తెలవలేదు. చివరికి చూసుకుంటే మాత్రం మరుసటి రోజు తెల్లవారు సోమవారం రోజున అక్కడ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మొత్తానికైతే ఈ అతని కోసం జాడ అంటే వెతికిన నేపథ్యం ఎక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు. మొత్తానికి దీనికి సంబంధించి బిగ్ టీవీ టోటల్ గా ఈ యొక్క ఘటన సంబంధించి వెలుగులో తీసుకొచ్చింది. ఫలితంగా పోలీసులు అలర్ట్ చేయడం, ఒకవైపున కుటుంబీకులు కూడా మనోధైర్యం చెప్తూ మొత్తానికైతే ఈ యొక్క సంజయ్ యొక్క మృతికి సంబంధించిన మిస్టరీని వీరే విధంగా అన్ని రకాలుగా సహాయం అందించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తానికి ఈ ఘటన వాస్తవానికి నిన్నంతా 5 మంత్రులు ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలోనూ సాయంత్రం మధ్యాహ్నం వరకు బిగ్ టీవీకి ప్రతినిధిగా మనకు సమాచారం అందింది. ఆ సమాచారం అందిన వెంటనే మన ఘటనా స్థలం చేరుకొని ఆ కుటుంబీకులకు సంబంధించినటువంటి ఒక సమస్యను మనం పబ్లిక్ ముందు తీసుకొచ్చాము. ఫలితంగా చూసుకుంటే మాత్రం వెంబటే పోలీసులు కూడా ఒకసారి అలర్ట్ అయిపోయి దీనిపై ఈ యొక్క కేసును మిస్టరీ ఛేదించేందుకు ఒకసారిగా బృందాలుగా ఏర్పడడం కూడా జరిగింది. ఒకవైపున ఏసీపీ కావచ్చు, రూరల్ ఏసీపీ, మరోవైపున సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా మొత్తానికైతే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. ఫలితంగా చూసుకుంటే మాత్రం అర్ధరాత్రి పూట తన అన్న కోసం వెళ్ళిన తమ్ముడు ఆపదలో ఉన్న మహిళలను రక్షించే పనిలో భాగంగానే తన ప్రాణాలు కోల్పోయింది అనేది అక్కడ కుటుంబం చెప్తున్న నేపథ్యం. ఇదే లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ భాస్కర్.
ఎస్, అయితే ఖమ్మం మిస్సింగ్ కేసులో విషాదం నెలకొంది. అసలు ఈ మనిషి అంటే ఈ వ్యక్తి వాళ్ళ అన్నని అంటే సోదరుడిని పిక్ చేసుకుందామని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్లే నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే నేపథ్యంలో ఒక వాయిస్ మెయిల్ కూడా ఒక ఆందోళనకరమైన వాయిస్లో పెట్టి అన్నయ్య ఇక్కడ ఎవరో అమ్మాయిని చంపేసి తీసుకెళ్తున్నారు, అయితే అదే నేపథ్యంలో నేను కాపాడదామని వెళ్తే నన్ను కూడా కొట్టి చంపేస్తారు అని చెప్పి ఆ వాయిస్ మెయిల్ కూడా అంటే ఆ కాల్ కూడా వాళ్ళ అన్నకి చేసినట్టు తెలుస్తుంది. అప్పటికి వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు ఏం భయపడకు నేను వస్తాను ఎక్కడ చెప్పు అనుకునే లోపల ఫోన్ నుంచి సిగ్నల్స్ రాకపోవడంతో తిను మిస్ అయిపోయారు అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి తిను సమాచారం అందించారు వాళ్ళ కుటుంబ సభ్యులు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళు గ్రూప్స్గా అంటే బృందాలుగా డివైడ్ అయ్యి వెతికిన ఘటనలో తిన డెడ్ బాడీ మాత్రం ఒక కెనల్లో దొరికింది. అయితే ఆ కెనల్ దాకా ఎలా వెళ్ళింది, ఆ మనుషులు ఎవరు, ఆ యువతి ఎవరు, ఒక 2 days నుంచి మిస్సింగ్ కేసు అయిన సంజయ్ బాడీ ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఇదే 2 days నేపథ్యంలో ఇంకా ఎవరన్నా మహిళ కూడా మిస్ అయిన కేసు వచ్చిందా, లేదంటే కేసు రాలేదు అని అంటే ఆ మహిళ ఎవరన్నా అనాథ, లేదంటే ఎవరన్నా సింగిల్గా నివసిస్తున్న మహిళను టార్గెట్ చేశారా, లేదంటే కావాలని చెప్పి సంజయ్ని టార్గెట్ చేసి చంపేశారా అన్న విషయాలు ఇంకా బయటకి రాలేదు. అయితే ఈ కోణం పైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ తయారు చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో సంజయ్ మాట్లాడిన చివరి మాటలు ఏంటో ఒకసారి విందాం. అరే వస్తున్నా అరే అరే నేను వస్తున్నా అరే వస్తున్నా అరే అరే నేను వస్తున్నా